పర్యావరణ కాలుష్యంలో ప్లాస్టిక్ అతిపెద్ద సమస్యగా మారింది. దీనికి మూగజీవులు తీవ్రంగా నష్టపోతున్నాయి. రోడ్ల వెంట, చెత్త కుండీల్లో, కాలువల పక్కన ఎక్కడ పడితే అక్కడ ప్లాస్టిక్ కవర్లు, ప్యాకెట్లు, పళ్ళతోలు తినడం వల్ల ముఖ్యంగా పశువులకు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ ప్రభావం గేదెలపై తీవ్రంగా పడుతుంది. ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల గేదెలు మానసిక ఆరోగ్యంతో పాటు శరీర పనితీరు కూడా దెబ్బతింటుంది. కడుపులో నిలిచిపోయిన ప్లాస్టిక్ జీర్ణ వ్యవస్థను దెబ్బతీసి ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా చేస్తుంది. ప్లాస్టిక్ వల్ల గేదెల కడుపులో గాయాలు ఏర్పడి అల్సరు, ఇతర వ్యాధులకు గురవుతూ ఉన్నాయి. సరైన పోషకాహారం లేకపోవడంతో శరీరంలో విష పదార్థాలు పెరిగిపోవడం వల్ల గేదెల పాల ఉత్పత్తి తగ్గుతుంది. అధిక శాతం ప్లాస్టిక్ తినే గేదెల్లో పాల నాణ్యత కూడా తగ్గుతుంది. కొన్ని సందర్భాల్లో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ జీర్ణక్రియ వ్యవస్థలో నిలిచిపోవడం వల్ల గేదెల ప్రాణాలు కూడా ముప్పు వాటిల్లుతుంది. ఇక ప్లాస్టిక్ మళ్ళీ వాడడాన్ని పూర్తిగా నిర్మూలించాలి. పశువుల మేత కోసం ఉపయోగించే ప్రదేశాలను ప్లాస్టిక్ రహితంగా మార్చాలి. గడ్డి వంటివి వాటిని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్లాస్టిక్ ముప్పును వివరించే శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి రైతులు, పాల ఉత్పత్తిదారులను చైతన్యపరచాల్సిన అవసరం ఉంది. ప్లాస్టిక్ ముప్పును అరికట్టడం మన అందరి బాధ్యతగా గుర్తించాలి. పశువులను ప్రమాదంలో పడనేయకుండా ప్లాస్టిక్ వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించాలి. గేదెల ఆరోగ్యాన్ని కాపాడడం ద్వారా పాల ఉత్పత్తులు మెరుగుపడడమే కాకుండా సమాజం కూడా ఆరోగ్యంగా ఉండగలదనేది ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది మన రోడ్డు వెంట చెత్త పడేస్తే ఆ ప్లాస్టిక్ కవర్లు అవన్నీ కూడా పడేస్తున్నాయి. చూడండి ఎంత దారుణమో. ఆ ప్లాస్టిక్ కవర్లు తింటున్న ఈ గేదె ఈ పక్కన ఎక్కడో ఉంది. గేదె యజమానులు వాటిని వదిలేశారు. ఆ ప్లాస్టిక్ కవర్లో తినే ప్రయత్నం చేస్తూ